జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగుండేవాడు అసలు. ఆది సినిమా అప్పుడు అసలు చాలా బాగుండేవాడు. ఆ తర్వాత ఎందుకో ఫట్మని చిన్న గ్యాప్ మీ ఇద్దరి మధ్య. అంటే గ్యాప్ అంటే నేను ఎప్పుడన్నా కనపడ్డా కూడా ఇట్లానే అంతే. ఓకే. గ్యాప్ అంటే నేను అతని స్థాయి మన గ్యాప్ ఏంటి ఎందుకో అంత ఎక్కువ కలవలేకపోయాడు నేను. ఓకే. కనపడితే అంటే అంతవరకు. ఆది సినిమాకి చాలా బాగుండేవాడు. అప్పుడే ఇంకొక క్యాండిడేట్ గ్యాప్ క్రియేట్ చేశాడని నాకు బలమైన అనుమానం. అదే చెప్పాను కదా మీకు ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా ఎదుగుతున్నాం అన్నప్పుడు ఇంకా ఎక్కడ దగ్గర అవుతారో ఏమొస్తుంది. నీ జాతకం నీది, నా జాతకం నాది, అంతే కదా. ఇప్పుడు ఇవాళ ఉదాహరణకి నాని ఉన్నాడు, దసరా సినిమా చేశాడు. ఎవరన్నా ఊహిస్తారా 100 కోట్ల సినిమా అతను చేస్తున్నాడు? అలా 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 వచ్చేసాడు. టైం అంతే. టైము కష్టం చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నాడు. చాలా బాగా అనిపించింది నాకు. నేను వెళ్ళలేకపోయాను అలాగా.